నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ముగ్గు పూజ అంతా వచ్చేసి ఆదివారం ఉదయాన్నే. ఇంకా శుక్రవారం వచ్చేసి సంకష్టి ఉండే కదా మనకు. సంకష్టి రోజు వచ్చేసి నా ఫోన్ డిస్ప్లే పోయింది, అందువల్ల వీడియో తీయలేకపోయినాను. ఉదయాన్నే వచ్చేసి కాళ్ళకు పసుపు పట్టించుకునేదాకా ఉంది, ఈ కొంచెం తీసినాను అంతే. శుక్రవారం రోజుది మనకు సంకష్టి కదా. ఆ రోజు వచ్చేసి గన్నేరు పూలు 108 గన్నేరు పూలు తెచ్చేసి స్వామివారికి పూజ చేసి బాబునే చేసినాడు. మళ్ళీ వచ్చేసి 21 కుడుము పెట్టేసి వినాయకునికి పూజ చేసుకున్నాం. కానీ వీడియో అయితే ఏది తీయలేదు, డిస్ప్లే పోవడం వల్ల. అందువల్లే శుక్రవారం కానీ సాయంత్రం వీడియో పెట్టినా చూడండి. ఇంకా శనివారం రోజు ఎందుకు వీడియో పెట్టలేదంటే మేము లేపాక్షికి వెళ్ళింటిమి, అందువలన పూజా వీడియో ఏం తీయలేదు. పూజ చేసుకొని తెల్లవారుజామునే నిద్రలేసి పూజ చేసుకొని ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళిపోయినాం. శనివారం అంటే ఇంకా దేవుణ్ణి కానీ శుభ్రం చేస్తాం కదా, దేవునికి పూజ అంతా చేస్తాం కదా, కలశం పెట్టి పూజ చేసుకొని అంతా తెల్లవారుజామునే బయలుదేరినాము. ఇంక ఇది వచ్చేసి గురువారం రోజు సాంబారు, మ్యాగీ, ఫ్రూట్ సలాడ్ చేసినాను. అవి ఏమేమి అనేది చెప్తాలేండి. ఇంకా ఫ్రూట్ సలాడ్ కావాల్సినవన్నీ పెట్టుకున్నా. ఒక అరటిపండు, ఒక యాపిల్, ఒక దాలిమ్మ. ఇది వచ్చేసి బాదం పౌడర్, అంటే మనకు మార్కెట్లో ఇస్తారు కదా, రెడీమేడ్గా ఉంటుంది. అది వచ్చేసి బాదం పౌడరు, పాలు, మరి కుంకుమ పువ్వు అవన్నీ. ఇంక ఇది వచ్చేసి టిఫిన్కు బాబు వచ్చేసి మ్యాగీ అడిగినాడు, బాబు కోసం మ్యాగీ చేసిస్తాను. మ్యాగీ అనేది రెగ్యులర్గా పిల్లలకు పెట్టద్దండి, ఎప్పుడన్నా ఒకరోజు అడిగినప్పుడు పెట్టండి, రెగ్యులర్గా మనం పెట్టకూడదు. ఇది వచ్చేసి సాంబార్కు వెజిటేబుల్స్ అన్నీ ఏమేమంటే ముల్లంగి, క్యారెట్, ఆలుగడ్డ, బీట్రూట్, క్యాప్సికము, మామిడికాయ, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, ఆనియన్, చింతపండు కడిగి శుభ్రం చేసి నీళ్ళు వేసి పెట్టుకున్న, కరివేపాకు, పోపులేకు 2 పచ్చిమిర్చి, మరి వచ్చేసి సాంబార్లేకు కొత్తిమీర, కందిపప్పు కానీ బాగా శుభ్రం చేసి పెట్టుకున్న, టమోటాను కందిపప్పు కుక్కర్లో ఉడికించుకున్నాను. ఇంక ఇవన్నీ ఇంకా టీ చేసినవి, ఇంకా ఆయన క్యారీరు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అన్ని సింక్ దగ్గర పెట్టినా. సాంబార్కి పెట్టేసి గిన్నెలన్నీ శుభ్రం చేద్దామనేసి అనుకున్న. అప్పటికి పూజ అంతా అయిపోయింది గురువారం రోజు. సాంబార్ వచ్చేసి కందిపప్పు, టమోటా కుక్కర్లో ఉడికించుకున్నాను. మరి వెజిటేబుల్స్ అన్నీ గిన్నెలో వేసి ఉడికించుకున్నాను. కొంచెం ఉడికిన తర్వాత కందిపప్పు, టమోటా పప్పు గిత్తి తీసుకొని 3 విజిల్స్ ఇప్పించుకున్నా. ఎనిపేసేసి వెజిటేబుల్స్లోకి వేసేసిన. బాగా మరుగుతూ ఉంటుంది కదా, దాంట్లోకి సాంబార్ పౌడరు, కారం పౌడరు, ధనియాల పౌడరు, మళ్ళీ వచ్చేసేసి ఉప్పు, పసుపు, కొంచెం బెల్లము, కొబ్బరి, వెల్లుల్లి మిక్సీకి పట్టుకున్నాను. అది ధనియాల పౌడరు అన్నీ బాగా మరిగిన తర్వాత కొంచెం బెల్లము, చింతపండు రసం వేసేసి ఇంకా అన్నీ బాగా మరుగుతాయి. బాగా అన్నీ వేసింటాం కాబట్టి బాగా స్మెల్ వస్తుంది. ఇంకా కొత్తిమీర, ఇంకా పచ్చి కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాను. అది బెల్లము అన్నీ వేసేసినాను. బాగా మరిగిచ్చేసి ఇంకా పోపు పెట్టేసుకునేది. లాస్ట్లో చింతపండు రసం వేసి మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకున్నాము. వెజిటేబుల్స్ ఉడికినాయంటేనా చింతపండు రసంగానే వేసేసుకోవచ్చు. ఇదే విధంగా కుక్కర్లో టమోటాను కందిపప్పు ఉడికించుకొని వెజిటేబుల్స్ మొత్తం అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు. టైం ఉన్నప్పుడు ఇట్లా గిన్నెల్లో చేసుకొని తినండి, మంచిది. స్టీల్ గిన్నెలు, ఇత్తల గిన్నెలు, కుండల్లో చేసుకొని తిని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నాము. ప్రతిరోజు చెప్తాను, ఎందుకంటేనా మన ఆరోగ్యమే మనకు అని అనుకోండి. ఎందుకంటేనా మన ఆరోగ్యంగా మనము ఇంటి ఇల్లాలు ఉందనుకో కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మనం పనుకున్నామంటే చాలా ఇబ్బంది పడతాము. ఇంటి ఇల్లాలు, ఇంటి యజమానుడు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా వెనకాల బండి నడిపే వాళ్ళు బాగుంటేనే కదా వెనకాల మనం బాగుండేది. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి ప్రతి ఒక్కరూ. ఇది పిల్లల కాటి నుంచి పెద్దల దాకా మనం తినే ఆహారంలోనే మనకు సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తాడో, చందమామ ఆ విధంగా మరీ సాయంత్రం పుడతాడు. కానీ మనకు మధ్యలో మనం టైం కేటాయించలేక దీనికంటూ టైం పెట్టుకోండి. మనకు టైం ఉంటుంది కానీ మనము టైం కేటాయించాల. కొంచెం మనము ఆలోచించి అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే టకటక పనులు అవుతాయి. ఆరోగ్యంగా ప్రతిరోజు యోగా చేసుకోండి, ధ్యానాన్ని చేసుకోండి. ధ్యానం ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాకింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఆ సాంబార్కి వచ్చేసి పోపు పెట్టేసిన, రెగ్యులర్గా పోపు పెడతామే అదే విధంగానే. ఏదో నాకు తెలిసిండేది వీడియో మాట్లాడేటప్పుడు దాని గురించి వచ్చినప్పుడు నేను అది తప్పకుండా మాట్లాడతాను. ఎందుకంటేనా
నాకు ఆరోగ్యం అంటేనా అంత ప్రధానము. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాల, కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలనేదే నా ఉద్దేశము. మరి స్టవ్ వెలిగించేసినాను, కడాయి పెట్టేసి చాలా తక్కువ ఆయిల్ వేసేసి వెజిటేబుల్స్ వేసేసినాను. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు కొంచెం చాలా తక్కువగా వేసినాను. మళ్ళీ వేసింది మ్యాగీ మసాలా, అదిగానే వేసేసేసి వెజిటేబుల్స్ అన్నీ ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ వేసేసి బాగా మరిగించిన తర్వాత ఇంకా మ్యాగీ వేసేసి బాగా ఉడికిన తర్వాత ఇంకా గిన్నెలోకి తీసుకొని వడ్డించుకుండేసేది. ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్కు మా శ్రీవారు వచ్చేసి ఇంకా డ్యూటీ నుంచి వచ్చినాడు, బ్రష్ చేసేసి వచ్చా, తనకు టీ ఇచ్చేసినాను. ఇంకా అన్నీ అప్పటికే నేను టిఫిన్ అంతా రెడీ చేస్తాను. ఇంకా ఆయన వచ్చేసి నేను ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తాలే అంటే ఈ విధంగా కట్ చేసి ఇస్తాడు. ఇట్లా టైం ఉంటే ఆయన ఉంటేనా ఇట్లా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అట్లాంటివన్నీ కట్ చేసి ఇస్తారు. ఇంకా అన్నీ అవన్నీ శుభ్రం చేసేసేస్తే ఇంకా టిఫిన్ పని అయిపోతుంది. మనకు సాంబార్ ఉంది కాబట్టి మధ్యాహ్నానికి లంచ్కి వచ్చేసేసి బాగా ప్రతి ఒక్క కాయగూర వేసుకున్నా కాబట్టి సాంబార్ కానీ టేస్టీగా ఉంది. మనము కాయగూరలు ప్రతి ఒక్క రోజు రసము కాయగూరలు అనేది మన ఆహారంలో చేర్చుకోండి, చాలా మంచిది మనకు. అవన్నీ తినడం వల్ల ఇవి తింటే ఏమవుతుందో అది తింటే ఏమవుతుందో అనుకోనే మనకు గ్యాస్ట్రిక్లు, కడుపు ఉబ్బరము, గుండెల్లో మంటలు అవన్నీ వస్తాయి. కానీ చాలా ఏం తినం కదా, మనం తక్కువగానే తింటాము, దాన్ని తగ్గట్టు తింటాము. నీళ్ళు మటుకు ఎక్కువ శాతం తాగితేనే మన గ్యాస్ట్రిక్గానే వెళ్ళిపోతుంది. మీ ఆహారంలో నీళ్ళు ఎంత తాగితే మనము అంత ఆరోగ్యంగా ఉంటాం. చూడండి, నీళ్ళు బాగా తాగల, వాష్రూమ్ బాగా పోల్లా, పాస్ వచ్చేప్పుడు కానీ పాస్ పట్టుకొని ఉండొద్దండి. పాస్ వస్తానే పోయి పాస్ పోసేయండి. ఆ విధంగా పోస్తేనే మనకు ఆరోగ్యంగా ఉంటాం మనము. ఇంకా కొన్ని ఆరోగ్య విషయాలు మళ్ళీ మాట్లాడుకున్నాము. ఇది వచ్చేసి బాదం పౌడరు ఇన్స్టెంట్గా అమ్ముతారు కదా మార్కెట్లో, అదే నేను తెచ్చుకోండేది. దాని పేరు ఎప్పుడు పాత వీడియోల్లో చూపించినాను. ఇప్పుడైతే అదే పౌడరే ఇంకా ఉంటేనా బాదం మిల్క్ షేక్ చేద్దాంలే అనేసి చాలా రోజులు అయింది. ఇంకా టిఫిన్కి నాకు ఇది సరిపోతుందిలే అనేసి చేసినాను. ఫస్ట్ వచ్చేసి పాలు బాగా మరిగించుకున్నాను, దాంట్లోకి చక్కెర వేసేసినాను. మళ్ళీ బాదం పౌడర్ వచ్చేసి కొన్ని పాలల్లో కలుపుకొని అది వేసేసేసి కొంచెం కుంకుమ పువ్వు కానీ పాలలో కలుపుకొని వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి చక్కెర బాదం పౌడర్ అంతా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్ అంటన్నా సరే అండి, ఫ్రూట్స్ అన్నీ ఏముంటే అవన్నీ వేసుకొనేసి నేను వచ్చేసి గోడంబి మరి వచ్చేసి గుమ్మడి విత్తనాలు కానీ వేసిన ఫ్రూట్స్తో సహా అవి కానీ వేసినాను. బాగా కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అవన్నీ వేసుకుంటాం కదా, అప్పుడు వచ్చేసి నేను వెచ్చగా ఉన్నట్లుగానే నేను తాగుతాను. వారికి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి బాబుకు ఆయనకు ఇచ్చినాను. ఇది వచ్చేసి సాయంత్రం 4 గంటలకు 4 కాదులు అయింది, 5:30 అయింది. నేను ఆయన వచ్చేసి 4 గంటలకు టీ తాగి ఆయన క్యారీ కట్టించేసి ఆయన డ్యూటీకి వెళ్ళినాడు. బాబుకి వచ్చేసి పైనాపిల్ బూస్ట్, ఇది కాఫీ కాదు బూస్ట్. బాబుకు బూస్ట్ అంటే అంత ఇష్టం చిన్నప్పటి నుంచి అంతే. మనము మరొక వీడియోలో కలుద్దాం.